నమస్తే, వెల్కమ్ టు ప్రజానడీస్. ఇక తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు అదేవిధంగా రాజీవ్ యువ వికాసానికి సంబంధించి ఆ యొక్క పనులను ముమ్మరంగా కొనసాగిస్తున్నది. ఆ పనుల గురించి అధికార యంత్రాంగం కూడా కసరత్తు చేస్తా ఉన్నది. ఒక పేదోడి కళ నిజంగా ఒక ఇందిరమ్మ ఇళ్ల పథకంతో నెరవేరుతుందంటే నిజంగా అదొక ఆనందదాయకమైనటువంటి ముఖ్యమైన పనిగా చెప్పుకోవచ్చు, ముఖ్యమైన పథకంగా కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా రాజ్య యువ వికాసానికి సంబంధించి కూడా ఈ పథకానికి 50,000 నుంచి 4 లక్షల రూపాయల వరకు కూడా ఆ యొక్క ఎవరైతే అప్లై చేసుకున్నటువంటి దరఖాస్తుదారులు ఉంటారో వాళ్ళందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సో జూన్ 2వ తారీఖున కూడా దీనికి సంబంధించి ఏదైతే ఉందో ఆ కాపీలు కూడా ఏదైతే ఉత్తర్వుల కాపీలకు కూడా వాళ్లకు ఇచ్చేటువంటి పనులనైతే ప్రభుత్వం అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. సో దీనిపైన కూడా అధికారులంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే పనులను ముమ్మరం చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇక జూన్ 2వ తారీఖు రేపే కాబట్టి ఏదో ఒక రకమైనటువంటి పనులను ఒక క్లారిటీగా ఉండాలనే ఉద్దేశంతో ఆ పనులను కూడా చకచకా చేస్తా ఉన్న పరిస్థితి. సో బాగానే ఉంది. ఎందుకంటే ఒక ఇందిరమ్మ ఇళ్ల పథకం ఆ రోజు ఇందిరమ్మ ఇండ్లు అనేది ఉండేది. ఇప్పటికి మళ్ళా గత 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ వచ్చిందని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. సో మనమందరం కూడా చూస్తున్నాం. ఇప్పటికీ కూడా కొన్ని చోట్ల కూడా ఈ బేస్మెంట్లకు సంబంధించి డబ్బులు అయితే రావడం జరిగింది, చెక్కులు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మరి పేదోడికి న్యాయం జరుగుతుందా? సరే, ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని మీరు ప్రారంభించారు, సంతోషం. మరి పేదోడికి న్యాయం జరుగుతుందా అంటే ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకు ఆలోచించుకోవాలని నేను అంటున్నానంటే ఒక పేదోడికి సంబంధించి అనేక రకాలుగా పేదోడి ఓటుతో వీళ్ళంతా కూడా అధికారంలోకి వచ్చారు. నిజంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇందిరమ్మ ఇండ్ల కమిటీని వేశారు. మామూలుగా ఇందిరమ్మ ఇళ్ల కమిటీలను ప్రతి గ్రామంలో వేయడం జరిగింది. ఎందుకంటే ఇందిరమ్మ ఇళ్ల కమిటీలో వేసి ఏం చేసిళ్ళు అంటే అలా కరెక్ట్ గా నిజంగా ఏమైనా జరిగిందా? కరెక్ట్ గా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇందిరమ్మ ఇళ్ల కమిటీలు చేసిళ్ళు. మరి నిజంగా ఇందిరమ్మ ఇళ్ల కమిటీల వల్ల మరి పేదోడికి ఏమైనా న్యాయం జరుగుతుందంటే ఒక రకంగా చెప్పాలంటే ఒకసారి ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే ఈ కమిటీల్లో నిజంగా ఒక నేతలు, ఒక కాంగ్రెస్ నాయకులే ఉన్నారు. అదే విధంగా ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే వెలుగోళ్ళు ఉండాల్సిన పరిస్థితి ఉంది, వెలుగు సమాఖ్యకు సంబంధించిన వాళ్ళు. అదేవిధంగా ప్రజా సంఘాల నేతలు కూడా ఇందులో పాలు పంచుకుంటే బాగుండు అనేటువంటిది అయితే మనకు ఒక చర్చనీయాంశంగా మారింది. బహిరంగానే చర్చించుకుంటున్నారు. నిజంగా అంటే కాంగ్రెస్ లో ప్రతి పార్టీలో బిగ్ షాట్స్ ఉంటారు. అదేవిధంగా తిండికి 3 పూటల ఇళ్ళలేని పరిస్థితుల్లో కూడా నాయకుడు ఉంటారండి. నిజంగా కార్యకర్తలు లేని పార్టీ లేదు, ప్రభుత్వాలు కూడా లేవు. ఇదైతే 100% నిజం. ఏదో అట్లా ఇట్లా చేయడం కాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక ఇంటికి బేస్మెంట్ పునాది ఎంత అవసరమో పార్టీకి, ప్రభుత్వానికి ఈ నాయకులంతా కూడా వాస్తవం అండి. వాళ్ళు ఒక మంచి పట్టుకొమ్మ లాంటి వారు కూడా చెప్పుకోవచ్చు. సో ప్రతి పార్టీలో కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ కానీ, అది ఇది కానీ ఏదైనా కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరైతే కూడా పేదోళ్ళు ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారండి. ఈ విషయంలో ఎవరు కూడా తప్పు పట్టాల్సిన పని కూడా లేదు. సో కానీ సరే, కాంగ్రెస్ పార్టీలో పేదోడికి న్యాయం జరుగుతుంది, జరగనియండి. కానీ పేదోడు కాకుండా పెద్దోనికి న్యాయం జరిగితే ఎట్లుంటుంది చెప్పండి? పెద్దోనికి న్యాయం జరిగితే పక్కపొంటి పేదోడు ఉంటాడు, వాడు అంటే ఉదాహరణ చెప్తున్నా, మురికాలో పక్కకు ఉంటాడండి. ఈయన బంగ్లాలో ఉంటాడు, అతను మురికాలలో పక్కన ఉంటే మరి ఎక్కడ ఉందండి ప్రజాప్రభుత్వం అని మీరు చెప్పుకుంటూ పోతున్నారే తప్ప నిజంగా పేదోనికి న్యాయం చేయలేకపోతున్నారు. కొన్ని చోట్ల, అన్ని చోట్ల కాదు. కొంతమంది నాయకుల నిర్లక్ష్యంతో, కొంతమంది నాయకుల అత్యుత్సాహంతో నాకే దొరికింది, కోర్టుకి కొబ్బరి చిప్ప దొరికినట్టుగా విధంగానే కొంతమంది నాయకుల పనితీరు అయితే ఉంది. ఈ ఇందిరమ్మ కమిటీలో వీళ్ళందరూ పెట్టిళ్ళు. మరి ఎప్పుడైనా అధికారులను మామూలుగా ఏదైనా చేయాలంటే అధికారుల యొక్క పాత్ర కూడా ఉంటది. ఎందుకంటే వీళ్ళే కదా మామూలుగా చెక్కుల విషయంలో కానీ ఏదైనా చేసుకోవాలి. ఈ కమిటీలలో కూడా వీళ్ళని పెడితే బాగుంటుంది. ఎందుకంటే లాస్ట్కి ఏమున్నది, నాయకులు ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నది, ఒక ఎమ్మెల్యే ఉన్నారు. కాంగ్రెస్ తర్వాత నెక్స్ట్ ఏదో పార్టీ వస్తుంది కావచ్చు, సంథింగ్ బీజేపీ వస్తా, బీఆర్ఎస్ వస్తుంది, వాటి వరకు మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది కావచ్చు, నో ప్రాబ్లం. కానీ వీళ్ళేం చేస్తారు, నాయకులు అంటాడు జంప్ అయితే జంపు జిల్లాలో ఉంటారు చాలా మంది. జంపు జిల్లాలో ఏమవుతుంది, ఇక్కడ లాస్టే కదా పేదోడు. అదే నువ్వు ఏం చేయి, నువ్వు నాయకుని కప్పి చెప్పు, అధికారులకు కప్పి చెప్తే ఏమవుతుంది, అధికారికి టాంటం అవుతుంది. ఎందుకంటే నా ఉద్యోగం పోతుంది కావచ్చు, నేను ఎక్కడైనా తప్పు చెప్తే నేను కూర్చున్న కూర్చొని కలిగిపోవచ్చు అని ఒక భయం ఉంటుంది. 100%
అధికారి అంటున్నాడు భయంతో పనిచేస్తాడు. ఎందుకంటే ఏదైనా జరిగింది అనుకో కంపల్సరీ సస్పెండ్, ఇంకా ఏమైతే డిస్మిస్ అది అంతే, సర్వీస్ నుంచి రిమూవ్ అవుతాడు. ఎందుకంటే ఎక్కువ ఓవర్ యాక్షన్ చేసి ఎక్కువ అది చేస్తే ఏం చేస్తారు, చూస్తూ ఊకుంటారా, డిస్మిస్ చేస్తారా, లేకపోతే లాస్ట్ చేసిపోతే సర్వీస్ నుంచి అయిపోతుంది ఇంకా. సో అధికారులు కూడా పాత్ర ఉంటే బాగుంది. ఎందుకు అంటున్నానంటే ఈ ముఖ్యమైన విషయము, ఇప్పుడు ఉదాహరణకు ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో ఏం జరుగుతున్నాయి అంటే, ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో ఏంటిది, ప్రభుత్వము 5 లక్షల రూపాయలు ఇస్తున్నది. సరే, చేతివాటం ఎక్కువ అవుతుందండి. ముఖ్యంగా ఈ విషయం చేతివాటం ఎక్కువ అవుతుంది, పేదవాడికి న్యాయం జరుగుతులేదనే ఉద్దేశంతో ఈ వీడియో ఇస్తున్నాం. తప్పకుండా 10 మందికి షేర్ చేయండి. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి లేకపోతే మీ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇది గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నటువంటి ప్రతి సమస్య ప్రధానమైనది. 5 లక్షల రూపాయలు ఇస్తున్నది, ఓకే, పేదోడి కళ సో అటో ఇటో నెరవేరుతున్నది. 4 గోడల మధ్య ఆ కుటుంబంతో 3 పూటలు మంచి చల్లగా తిని పండుకుంటున్నాడు. పండుకోబోయే రోజులు వస్తున్నాయి. ఈ 5 లక్షలలో ఏం జరుగుతుంది, నీకు రావాలనా ఓ పుల్లయ్య ఇల్లయ్య, నీకు రావాలద్దా, నీకు రావాలద్దా, మన నాగర్రా 50,000 ఖర్చు అవుతాయి, సారు కట్టి ఇవ్వాలా, ఇంకా అయిపోయినాక ఇంకొక 50 రాదు అని జరుగుతున్నది అక్కడ. ఇప్పుడు ఏం జరుగుతుంది, 50,000 రూపాయలు ఫస్టే తీసుకుంటారు చిచ్చాలు. ఎవరు ఈ మధ్యలో మామూలుగా ఇటు ఎమ్మెల్యేకు వాళ్ళకి వెళ్ళకుంటారు ఊళ్ళల్లో టామ్ చేసేటోళ్ళు, ఏమో తెల్లంగానే మంచిగా ఇస్త్రీ బట్టలు వేసుకుని ఇట్లా పోతారు. లాస్ట్కి ఇంటికి పోతే కూడా బువ్వ కూడా దొరకదు వాళ్ళకు. వీళ్ళు ఏం చేస్తున్నారు, 50,000 రూపాయలు. ఈ పేదోడు 1,00,000 రూపాయలు. ఇప్పుడు 50,000 ఫస్ట్ టర్మ్. ఇది ఏంటిది, మన పోరగాళ్ళకి ఫీజు కడతారు కదా, మొదటి టర్ము 2వ టర్ము, ఇది ఫస్ట్ టర్ము. లాస్ట్ ఇక్కడ ఏం లేదు, ఓన్లీ 2 టర్ములే. ఇక్కడ 50,000 రూపాయలు ఇంకొక టర్ము. ఏమైంది, ఇక్కడ 1,00,000 రూపాయలు దొబ్బినాయి. 4 లక్షలతో ఇల్లు అవుతుందా? అదే బాబు, పేదల కోసం ప్రజాప్రభుత్వం కోసం ఈ ప్రభుత్వం వస్తే మీరు ఏంటిది గుడ్డు మీద లెక్క పెడతారు కదా, ఈకలు లెక్క పెట్టినట్లు చేస్తున్నారు మీ పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయాలో ప్రజాప్రభుత్వం చెప్పిన పేరుకే ప్రజాప్రభుత్వం. లాస్ట్కి ఏమన్నది, మీరు బందాస్గా ఇప్పుడు ఒక్కొక్క దగ్గర నుంచి 1,00,000 రూపాయలు తీసుకుంటే దాదాపు ఒక గ్రామానికి 10 మంది పేరు వస్తే 10 లక్షలు. ఎంత కష్టపడాలి ఆయన? మీరు 10 నిమిషాల్లో కష్టపడుతున్న 10 లక్షల రూపాయలు, మరి ఆ పేదోడు ఎట్లా కష్టపడాలి? ఒక్కసారి బుద్ధి లేదా మీకు? అసలు చెప్పడం కాదు, కొంచెమైనా ఉండాలి. మీ ఎమ్మెల్యే కాదు, మీరైనా కూడా ఒకసారి చేయండి. ఎందుకంటే మేము యువ ఎమ్మెల్యేలము అది ఇది అంటాను కదా, చాలా చోట్ల యువ ఎమ్మెల్యేలు వచ్చిండు. మీకు ఎవరు, మీరు గత అది దాదాపు ప్రభుత్వం వచ్చిన పొద్దులు చూస్తున్నారు, దాదాపు 15-20 నెలల నుంచి వెళ్ళి మీకు ఎవరు పేదోడు ఏదని మీరు చూడాలి, మీరు తిరగాలి. అరే నిజంగా ఇతను కాదు, ఇతను పేదోడు కాదు అని వాళ్ళ పేరు తీసేసి పేరుని తీయండి. పేరుకే మీరు యువ నాయకులమని సోషల్ మీడియాలో తిరగని అనుకుంటే చెప్పడమే తప్పించి అని సోషల్ మీడియాలో చెప్పడం తప్పించి పేదోడికి న్యాయం చేసే దిశగా మీరు వదలేదు. మీరు లంచాల ఊపే మీరు ఎక్కువ అవుతున్నారు. మీరు కమాయించుట్లో మీరు ఆరితేరుతున్నారు. కానీ పేదోడికి పొట్ట అంటే వాళ్ళు తినని పరిస్థితి చేస్తున్నారు. 4 లక్షలు ఇల్లు అవుతుందా? మీరు దొబ్బుతున్నారు. మళ్ళీ మీరు ఇచ్చేది ఇస్తాను, కుడి చేతితోటి ఎడమ చేతి దొబ్బుతాడు. ఎక్కడ ఉంటుంది న్యాయం? ఇంకొక విషయం, ఇంకొకటి మీరు మామూలుగా ఇది చూడాలి, ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ జరుగుతుంది మిత్రులని మీరు గమనించాలి. ఇంకోటి మనకి ఏం జరుగుతుంది, రాజీవ్ యువ వికాసం అంటే యూత్ కు సంబంధించి ఈ పథకం అయితే దీనికి జూన్కు ఇప్పుడు ఆవిర్భావ దినోత్సవం ఉందిగా, June 2కు ఇది ఇస్తా ఉన్నారు. సో ఓకే, నో ప్రాబ్లం అండి. ఇక్కడ ఏముంది, 50,000 నుంచి వెళ్ళి 4 లక్షల వరకు డబ్బులు ఇస్తారు. అంటే మామూలుగా ఒక సబ్సిడీ విషయంలో ఎంతో కొంత మనం కట్టాల్సి ఉంటుంది. సో అది కూడా ఆ మెమోరీ అంతా అంటే మామూలుగా రౌండ్ ఫిగర్ అంతా మీకు తెలిసే ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుంది, నీకు కావాలా, మా ఎమ్మెల్యే మావాడే, నీ ఇప్పిస్తాను రా, ఎంత పెట్టుకున్నావు, 4 లక్షలు పెట్టుకున్నా, ఓకే 70,000 వరకు అవుతుంది, తెచ్చి అంటే ఏమవుతుంది పేదోడు, సరే 70,000 వస్తానే కావచ్చు, 3 లక్షలు ఇట్లా అని 3,25,000 వరకు అట్లా ఉంటాయి కావచ్చు అని ఏం చేస్తున్నాడు, పేదోళ్ళల్లో ప్లస్ మళ్ళీ నిరుద్యోగి. పేదోళ్ళల్లో నిరుద్యోగి ఇక్కడ ఏమైతాడు, నిరుద్యోగితో పాటు మళ్ళీ అతను ఎవరు, పేదోడు. ఏమైతుంది ఇక్కడ కూడా వీళ్ళ దగ్గర నుంచి కూడా ముక్కు పిండి దాదాపుగా 70,000 అంటే యాజ్ అండ్ అవరేజ్ చేద్దాం, మామూలుగా 50,000 కూడా. ఎందుకంటే ఈ రౌండ్ ఫిగర్ ఎందుకు వేసినట్టు ఆల్రెడీ ఒక దగ్గర తీసుకున్నారు కాబట్టి నేను చెప్తాను. 70,000 డైరెక్ట్ వాయిస్ రికార్డులు కూడా ఉన్నాయి. 70,000 తీసుకున్న కాబట్టి అట్లా చేసిన. ఇప్పుడు 50,000 వరకు కూడా తీసుకుంటున్నారుగా ఉన్నది, అర్థమవుతున్నది. సో ఎక్కడ జరుగుతుంది న్యాయం,
ఇస్తా ఉన్నారు. ఇక్కడ ఏమున్నది, మధ్య దళారులు దంచుకుంటున్నారు, బిల్డింగ్లు పోసుకుంటున్నారు, కార్లు తీసుకొని పబ్బం గడుపుతున్నారు. కానీ పేదోడికి, ఆ నిరుద్యోగికి ఎక్కడ నిరుద్యోగి ఆశ లడియాసలు అవుతున్నాయి. ఏమైంది ఇక్కడ, ఈ పేదోడు నిరుద్యోగం రెండో కూడా ఏమైంది, లాస్ అవుతున్నారు. 50,000 70,000 తీసుకుంటే ఏమున్నది. సో దీనిపైన ఇప్పటికైనా ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వము, ఆ ఎమ్మెల్యేలు కానీ, ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రులు ఎవరైతే ఉన్నారో ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నటువంటి ప్రతి ఒక్క నాయకునికి మీరు హెచ్చరించండి. ఇలాంటి చేయడం వల్ల కూడా మీ ప్రభుత్వానికి, మీ నాయకులకు, మీకు మచ్చ వస్తుంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళే మీకు బుద్ధి చెప్తారు. వాళ్ళకు న్యాయం చేయాలి, ఎవరికి న్యాయం చేయాలి, పేదోనికి అయ్యి, నువ్వు పేదోనికి, పక్కా పేదోనికి నువ్వు న్యాయం చేయి. నీకు ఓట్లు పడకపోతే అడుగున్నాను. ఎందుకంటే నాకు చేసిండ్రా భయ్, నేను ఈయనకే చెప్తా, నువ్వు ఇవ్వను కానీ చెప్పుకో అని డైరెక్ట్ అంటేనే చిటిగా చెప్తారానే. సో ఇప్పటికైనా ప్రభుత్వం, కాంగ్రెస్ సర్కార్ ఏదైతే ఉందో ఈ కమిషన్లకు కక్కుర్తపడేటువంటి నాయకులకు మీరు పులి స్టాప్ పెట్టండి. ఎందుకంటే వీళ్ళు కమాయించడం వల్ల లబ్ధిదారులకు అసలైన లబ్ధి చేకూర్తలేదు. లబ్ధిదారులకు అసలైన లబ్ధి అస్సలుగా చేకూర్తలేదని కూడా ప్రత్యక్షంగా అర్థమవుతుంది. సో దీనిపైన ఇప్పటికైనా ఇందిరమ్మ ఇల్లు అయినా కూడా, ఇటు రాజీవ్ యువ వికాసం అయినా కూడా చేతివాటలు ఎక్కువైనాయి. పేరుకు చేస్తామని చెప్పి మధ్యలో కూడా హ్యాండ్ ఇచ్చేటువంటి నాయకులు ఎక్కువైన వాళ్ళంతా కూడా, అంటే పాపం ఇచ్చిన వాళ్ళు అప్పుడు 5 రూపాయల ఇంట్రెస్ట్, 10 రూపాయల ఇంట్రెస్ట్ తెచ్చి, సరే ఏదో ఒకటి అట్లా ఎవరికైనా, పేదోనికైనా ఎవరికైనా కూడా ఒక ఆశ ఉంటుంది. ఆశ ప్రకారం 10 రూపాయలకు 5 రూపాయలకు వడ్డీకి తెచ్చి, ఇంట్రెస్ట్కి తెచ్చి ఇట్లా ఇస్తే ఇటు వడ్డీ పోతుంది, అసలు పోతుంది, ఈ ఇచ్చిన డబ్బులు కూడా అన్ని పోతుంది. మళ్ళీ డబుల్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. సరే న్యాయం జరుగుతుందంటే లేదు, మొత్తం ప్లేట్ ఫిరాయిస్తా ఉన్నారు. సో ఇప్పటికైనా ప్రభుత్వం ఎవరైనా కూడా, ఈ ఒక్కొక్క ప్రాంతానికే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి గ్రామ నడిబొట్టున కూడా ఇలాంటి ఈ పనులు జరుగుతూ ఉన్నాయి. సో దీనిపైన కూడా ప్రభుత్వం దృష్టి సారించాలి. ఇంకా కూడా చెప్తున్నాం, ప్రజలారా, మీకు సంబంధించి ఎవరైతే ఉన్నారో మీరు పోరాడండి. నేను పక్కా పేదోని, నాకు న్యాయం జరగాలి అని మీరు పోరాడని తప్పించి ఎవరికి ఒక రూపాయి ఇవ్వకండి. మీరే వాళ్ళకు ప్రోత్సహించినట్టు అవుతుంది. సో దీనిపైన ప్రభుత్వం కూడా దృష్టి సారిస్తుందని కూడా మేము ఆశిస్తున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ అండి.